చిట్టిబాబు గారు ఒకటే ప్రశ్న. అల్లు అర్జున్ గారిని అనట్లేదండి మీరు దయచేసి. నేను మళ్ళీ నా ప్రశ్న చాలా క్లియర్‌గా అడుగుతాను. అల్లు అర్జున్ గారు ఒక పూట అరెస్ట్ అయ్యి, ఒక పూట జైల్లో ఉండి బయటికి రాగానే ఆయన వైపు వచ్చినటువంటి వెల్లువెత్తున్న మద్దతు ఇది నేను అందరినీ కలిపి అడుగుతున్నాను సార్. నేను కేవలం సినిమా వాళ్ళని అడగట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అల్లు అర్జున్ ని పరామర్శ జైలుకి వెళ్ళాడు. అలాంటి ఒక అంత పెద్ద ఫ్యామిలీలో వచ్చిన వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు అనగానే ఎవరికైనా పరామర్శించారు. ఇక్కడ సంఘీభావం లేదు, గుడ్డు పరామర్శ. హీరో అదే పరామర్శ చదువుకున్నారు సార్. మీ జర్నలిస్ట్ నేను అడిగే చెప్తాను. మీ జర్నలిస్ట్ ఉన్నారు సార్, ఒక జర్నలిస్ట్ జైలుకి వెళ్ళి వచ్చాడు సార్. మీరు వెళ్ళి పరామర్శ రారా సార్? నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా చిట్టిబాబు గారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. లేదు చిట్టిబాబు గారు, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. మొన్న 3 రోజుల క్రితం లేదా 4 రోజుల క్రితం చిట్టిబాబు గారు వినాలి. చిట్టిబాబు గారు వినాలి. మీరు వింటానంటే నేను ప్రశ్న అడుగుతా. చిట్టిబాబు గారు ఇక్కడ నేను ఫినిష్ చేయమని చెబుతున్నా. సరే మీరు ఫినిష్ చేయండి, నేను అడుగుతా. సాటి ఆర్టిస్టు ఒక పరామర్శగా అయ్యో జైలుకి వెళ్ళి వచ్చాడే అని చూశారు. అదేదో తప్పైనట్టు ఎంతమంది వచ్చారే, అక్కడికి రాలేదే అని అడుగుతారు. అక్కడికి ఎలా వెళ్తారండి? అక్కడికి ఏ కారణం చేస్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆర్టిస్ట్ అంతా హాస్పిటల్ దగ్గరికి పిల్లాడు ఇంకా బయటికి రాలా. పిల్లాడు హాస్పిటల్ దగ్గరికి పిల్లాడిని చూడాలి. పిల్లాడిని చూడడానికి వెళ్తే అక్కడ ఈ ఆర్టిస్ట్ వస్తే అక్కడ ఎలా? రైట్ చిట్టిబాబు గారు, ఇప్పుడు నాదో ప్రశ్న, చాలా స్ట్రైట్ ప్రశ్న. మీరు మాట్లాడింది విన్నా కాబట్టి నేను సరే మీరు అన్నట్టుగా ఆర్టిస్టు హాస్పిటల్కి వెళ్తే ఇబ్బంది ఆర్టిస్టులు అంతా అని అంటున్నారు కదా. ఈయన ఇంటికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ కనబడలేదు. ఒకవేళ అల్లు అర్జున్ గారు వాస్తవం అర్జున్ గారనే కాదు, ఇంకా ఏ సెలబ్రిటీ అయినా, ఏ పొలిటికల్ లీడర్ అయినా, నేను అందరినీ కలిపి అడుగుతున్నా. పొలిటికల్ లీడర్స్ని అడుగుతున్నా, మీడియా వాళ్ళని అడుగుతున్నా, తర్వాత హ్యూమనిస్టులను అడుగుతున్నా, తర్వాత ఇంకెవరు వివిధ రకాల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరిని అడుగుతున్నా. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అతన్ని చూడడానికి వెళ్తున్నారే. ఇదే కాదు, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇస్తా. మొన్న మోహన్ బాబు గారు ఆయన ఇంటి దగ్గర మా తోటి జర్నలిస్ట్ని, అది కూడా రిపోర్టర్ని, మేమైనా స్టూడియోలో ఉంటాం, తోటి జర్నలిస్ట్ని మోహన్ బాబు గారు సరే ఆవేశంలో ఆయనకు ఉన్నటువంటి ఆనాటి బాధలో మైక్ పెట్టి కొడితే అతనికి ఇవాళ సర్జరీ అయింది, ఆయన గొంతుకు ఆపరేషన్ జరిగింది. అతన్ని వెళ్ళి మోహన్ బాబు గారు వెళ్ళి కలిశారు నిన్న. చాలా సహృదయంతో వెళ్ళి కలిశారు. నాదే తప్పైందని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ తప్పొప్పులు ఎంచడానికి మేము కరెక్ట్ మనుషులం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరు కరెక్ట్ మనుషులు కాదు. ఒకరు తప్పు చేశారు, ఒకరు ఒప్పు చేశారని. ఇక్కడ బాధల్లో ఒకటి ఏంటంటే అంత సహృదయంతో వెళ్ళినటువంటి మోహన్ బాబు గారు లాంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఇండస్ట్రీ పెద్దలని అందుకే అన్నా నేను. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, దాసనారాయణరావు గారు తర్వాత పెద్దలంటే వీళ్ళే మనకున్నది ఇవాళ ఇండస్ట్రీ అంటే కదా. మరి ఇండస్ట్రీ పెద్దలే కావచ్చు, పొలిటికల్ లీడర్సే కావచ్చు, ఇంతమంది ఉన్నారు కదా. అయ్యో ఒక్కరైనా శ్రీతేజని ఎందుకు పరామర్శించలేదు అనేటువంటిదే ప్రశ్న తప్ప ఇక్కడ ఎవరు తప్పు పట్టట్లేదు సార్. మా బాధల్లా ఒకటే ఏంటంటే సబబు కాదు, ఇది సమయం కాదు. పిల్లాడు ఇంకా ఇంటెన్సివ్ కేర్ తో ఉన్నాడు. వీళ్ళు కలవడానికి వెళితే అక్కడ జనాలు కూడగిలు ఆర్టిస్ట్ సార్ అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది సార్? పిలిస్తే ఆ తండ్రి వస్తాడు కదా. ఆ తండ్రిని ఇంటికి పిలిపించుకోవచ్చు, ఆ తండ్రిని ఆఫీస్ కి పిలిపించుకోవచ్చు. గతంలో అనేక సందర్భాల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ మిగతా పేషెంట్ ఇబ్బంది, మిగతా డిస్టర్బెన్స్ ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆర్టిస్టులు వెళ్ళటానికి అక్కడికి వెళ్తే పిల్లాడు ఇంకా బయటికి రాలా. పిల్లాడు ఇంకా ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు. అవన్నీ ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టి అక్కడికి వెళ్ళి మిగతా పేషెంట్లకి ఇబ్బంది, ఆ పిల్లాడికి ఇబ్బంది. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి టేకెన్ ఇంటూ అకౌంట్. ఊళ్ళో ఎందుకు వెళ్ళలేదు బొరంతాలటం కాదు సార్. వెళ్ళకపోవడానికి అనేక కారణాలు, రీజనబుల్ ప్రాక్టికల్ రీజన్స్ ఉంటాయి. We should think on that way. Absolutely, I agree to it. Absolutely. ఇక్కడికి వెళ్ళారే, అక్కడికి వెళ్ళలేదే. What all these things? సార్ అగ్రీ టు యువర్ పాయింట్ సార్. అక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు. కానీ మనం ఎవరైనా కలవాలంటే ఆ వ్యక్తిని మన ఆఫీస్కి పిలిపించుకోవడం లాంటివి కూడా జరుగుతుంది. ఈ ప్రశ్న నేను పొలిటికల్ లీడర్ని కూడా అడుగుతా ఉన్నా. మీరు అదెందుకు వినట్లేదు? మీరు ఓన్లీ సినిమా వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నేను మానవతావాదుల్ని కూడా అడుగుతా ఉన్నా కదా, అలా ఆ యాంగిల్లో ఎందుకు మాట్లాడట్లేదు? సార్ చిట్టిబాబు గారు ఇంకో ప్రశ్న ఉంది. కనీసం ఒక్కరైనా ఆ 2 ప్రాణాలకు సంబంధించి ఒక్కరైనా ఒక ట్వీట్ అయినా, ఒక సోషల్ మీడియాలో అయినా స్పందించారా? కనీసం అయ్యో ఇలాంటి దుర్ఘటన జరిగింది, మళ్ళీ ఇలాంటిది రిపీట్ కాకుండా మా సినిమా వాళ్ళందరం మరొక స్టెప్ తీసుకుంటామని ఒక్కరైనా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? వినండి, మీకు తెలుసా, డు యు నో ది ఇన్ఫర్మేషన్? ఏ ఇన్ఫర్మేషన్ సార్ మీరు మాట్లాడేది? చిట్టిబాబు గారు మీ వాయిస్ రావట్లేదు. చిట్టిబాబు గారు మీ వాయిస్ రావట్లేదండి. ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ అ కాల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. చిట్టిబాబు గారు
చిట్టిబాబు గారు మీరు మాట్లాడుతున్నారు కానీ మీ వాయిస్ రావట్లేదు చిట్టిబాబు గారు. రైట్ వినోద్ గారు ఇప్పుడు ఒక్కటేనండి, పెద్దలో చిట్టిబాబు గారు ఏం లేదండి, ఒక 4 గంటలు తన కుటుంబానికి దూరంగా ఉన్నాడని చెప్పేసి అల్లు అర్జున్ గారి పట్ల మీ యొక్క సినిమా కుటుంబం ఇంత పరామర్శ జల్లు కురిపిస్తున్నది. అది మీ కులం, అది మేము తప్పు పట్టం. ఒక ఉదాహరణకి జర్నలిస్ట్ అన్నారు, ఓ మా అడ్వకేట్, ఓకే నేను కాదన్ను. కానీ సార్ వీళ్ళు ఎవరు మిస్ కాలేదు. కానీ తనకు ఆ అబ్బాయి తిరిగి మెలకులోకి వచ్చి మా అమ్మ ఏది అంటే తనకు తిరిగి వాళ్ళ అమ్మ వస్తుందా? తన భార్యకి ఎన్నడైనా తనకు తోడు దొరుకుతుందా? అసలు అలాంటి అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి మీరు అన్న కారణాలు ఓకేనండి, కానీ అతన్ని మీ వద్దకే పిలిపించుకోవచ్చు, మీ కార్యాలయాలకే పిలిపించుకోవచ్చును, మీ ఇళ్ళకి పిలిపించుకోవచ్చును. కనీసం మీరు సార్ మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్. మీరు ఎన్నో రకంగా నైతిక ప్రపంచానికి సమరాదని మీరు సినిమా డైలాగ్ మనం కొట్టక్కర్లేదు ఇక్కడ. నాకు వస్తాయా సార్? మీరు సినిమా వారు నన్ను సినిమా డైలాగ్ అంటే సార్ నాకెలా వస్తాయి సార్? అమ్మ వస్తుందా ఎన్ని అమ్మ రాదని అందరికి అంటే వారికి జరిగిన నష్టాన్ని మీ సినీ హృదయాలు ఎందుకు కరగట్లేవనే సార్ మా ఆవేదన. మీ సినీ హృదయాలు ఎందుకు కరగట్లేవు సార్? ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి హృదయ వేదన మీలో ఎవరికి ఎందుకు లేదు సార్? ఈ వినోద్ గారు ముఖ్యమంత్రి గారికి కూడా హృదయ వేదన ఏం లేదు సార్. ముఖ్యమంత్రికి కూడా హృదయ వేదన లేదు. ముఖ్యమంత్రి గారికి హృదయ వేదన ఉండుంటే ఏదో ఒక మంత్రో ఒక ఎమ్మెల్యేనో ఖచ్చితంగా వెళ్ళి కలిసి ఉండేవారు. ముఖ్యమంత్రి కూడా హృదయ వేదన ఉంది, ముఖ్యమంత్రి బాధపడుతున్నాడడం మాత్రం చాలా తప్పు స్టేట్మెంట్. వినోద్ గారు మీరు ఎన్నిక తీసుకోవాలి. అదే ఆ తల్లి పరిస్థితి ఏంటి, ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి అని ఎవరు ఆలోచించారు? సార్ నిజంగా ప్రభుత్వానికి బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రికి హృదయ వేదన ఉండుంటే ఆ బాబుకి వాళ్ళ ఫ్రీ ట్రీట్మెంట్ ఉండేది. కిమ్స్ హాస్పిటల్లో ముఖ్యమంత్రి నిజంగా వేదన పడుంటే ఆ బాబుకి ఫ్రీ ట్రీట్మెంట్ ఉండేది. ఆ తండ్రి తనకు తానే తీసుకుంటున్నాడు, ముఖ్యమంత్రికి హృదయ వేదన ఉందని ఎలా అంటారు సార్ మీరు? ఆ ముఖ్యమంత్రి గారికి జరిగిన సంఘటన పట్ల ముఖ్యమంత్రి గారు తన వేదనను వెలిబుచ్చారు కదా. వీరెవరైనా వెలిబుచ్చారా? వారు ముఖ్యమంత్రి గారు వెలిబుచ్చారు. ఇక్కడ ఎవరైనా సినీ ఎవరైనా వెలిబుచ్చారా? ఆ రకంగా నేను అంటున్నా. వినోద్ గారు మీరు మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. సారీ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరికి కానీ ఇక్కడ దీంట్లో నిజంగా హృదయ వేదన నాకు కనబడట్లేదు. ఎగ్జాక్ట్లీ దీంట్లో ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది. ఇన్ని వ్యవస్థలు ఫెయిల్ అయిన తర్వాత ఆ బాబుకు ఫ్రీ ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు మరి మీరు? అవినాష్ జనగాం గారు మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేస్తామండి. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ప్లీజ్, ఎందుకంటే ఇద్దరు మాట్లాడడం వల్ల ప్రజలకేమో వినపడదు. సరే మీరు మాట్లాడి మీ తర్వాత మాట్లాడతా. ఒక్క నిమిషం అండి. ఒక్క మినిస్టర్ మాట్లాడారా? ఒక్క మినిస్టర్ రెస్పాండ్ అయ్యారా? హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ వెళ్ళి కలిసారా ఎవరైనా మినిస్టర్? మీరు ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ సినిమాలో అర్జున్ మీద బుర్ర వస్తారా? వీళ్ళు బాధ్యత, వీళ్ళు ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం తప్పు జరిగింది అక్కడ, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం తప్పు, ఇవాళ తీసేయచ్చు కాక వీళ్ళు మాట్లాడారా? ఒక్కళ్ళు రియాక్ట్ అయ్యారా? వెళ్ళి పరామర్శించారా? లేకపోతే మీరు పరామర్శించారా? ఇది మాట్లాడుతున్న మీరు వెళ్ళేమన్నా పరామర్శించారా? సార్ సేమ్ టైం చిట్టిబాబు గారు ఇదే సందర్భంలో నాది ఇంకో ప్రశ్న. ఇంతమంది స్టార్లంతా కామన్ మ్యాన్ సినిమాలు చూస్తే